నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చే OnePlus Nord 5 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెజెంట్ లేటెస్ట్ పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఆన్ స్క్రీన్ తీసుకొని స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ కూడా 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 32,000 రూపాయల స్మార్ట్ ఫోన్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది ఇది. అండ్ ఇక్కడ మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే వీళ్ళు మెయిన్ ఏంటంటే ఏం హైలైట్ చేస్తారంటే OnePlus AI అయితే హైలైట్ అయితే చేస్తారు. డిజైన్ లుక్స్ పరంగా చూసుకుంటే మాత్రమే కొంచెం కొత్త కట్అవుట్ లాగా అయితే బాగానే కనిపిస్తుంది నాకైతే ఇక్కడ. అండ్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే 144 FPS వస్తుంది BGMIలా. అండ్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా అనేసి అయితే మెన్షన్ చేసారు. ఇక్కడ డ్యూయల్ ఏఐతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ 144 Hz AMOLED డిస్ప్లే వస్తుంది విత్ ఆక్వా టచ్ అనమాట. సో ఇక్కడ ఈ ఫీచర్స్ బాగున్నాయి. ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే 6800 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 6 years ఆఫ్ అప్డేట్స్ వస్తున్నాయి అయితే ఇక్కడ మెన్షన్ చేసారు అనమాట. ఇక్కడ స్లిమ్ బాడీపై 0.81 సెంటీమీటర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది యాక్షన్ బటన్ ప్లస్కి క్విక్ ఫీచర్ తీసుకొచ్చి ప్లస్కి అనేసి ఇక్కడ తీసుకొచ్చారు. కస్టమైజ్ చేసుకోవచ్చు, లైక్ వైబ్రేషన్స్కి, డూ నాట్ డిస్టర్బ్కి, కెమెరాస్కి, టార్చ్కి, రికార్డింగ్ బటన్కి, ట్రాన్సాక్షన్కి, స్క్రీన్ షాట్స్కి ఆ బటన్ అయితే చూసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. DDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ క్వాల్కామ్ వాళ్ళ AI ఇంజన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ రే ట్రేసింగ్ ఫీచర్స్ కూడా పాటు కూడా వస్తుంది అనమాట. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. వేబో కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో మంచి టెంపరేచర్స్ అయితే కంట్రోల్ చేస్తుంది. వీళ్ళు కాల్ ఆఫ్ డ్యూటీలో అండ్ BGMIలో కూడా 145 FPS వస్తుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. మంచి 5G నెట్వర్క్స్ వస్తున్నాయి కాబట్టి డౌన్లోడ్స్ అండ్ అప్లోడ్స్కి ప్రాబ్లం ఏమి ఉండదు అనేసి అయితే అంటారు. డిస్ప్లే చూసుకుంటే AMOLED డిస్ప్లేస్ 144 Hz ఆక్వా టచ్ డిస్ప్లే నిలబడ్డ కూడా ఏం కాదు. 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ 10-bit కలర్ ఫీచర్తో పాటు కూడా వస్తుంది. 6800 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది విత్ 80 watts ఛార్జర్తో పాటు అనమాట. సో తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. బైపాస్ ఛార్జింగ్ ఉంది, లో హీట్ అనమాట. హీట్ కూడా తక్కువ తీసుకుంటుంది. అండ్ ఆల్సో కెమెరా అనమాట. సో కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ISOCELL JN ఏమంటారు సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ LYT700 మెయిన్ కెమెరా వస్తుంది విత్ OS. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో కెమెరా పరంగా అయితే బాగానే ఫీచర్స్ అయితే బాగున్నాయి. అండ్ కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసారు. గూగుల్ వాళ్ళది జెమినై వస్తుంది ఇక్కడ. అండ్ OnePlus AIతో పాటు కూడా వస్తుంది. కొన్ని సెక్యూరిటీకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ బాగుంది బై ఫీచర్స్ వైజ్ స్మార్ట్ ఫోన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇన్ కేస్ ఎవరైతే ప్రీమియం లెవెల్లో లైక్ 32,000-30,000 రూపాయలు అయితే నాకు మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది కూడా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో ఫీచర్స్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే నాకైతే చాలా బాగానే అనిపించింది OnePlus Nord 5 అనమాట. ఇన్ కేస్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం స్పెసిఫికేషన్స్ ప్రకారంగా ప్రైస్ పరంగా కూడా నాకైతే డీసెంట్గానే అనిపించింది. మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి.